ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయన ఇంట్లో సోదాలు జరుపుతోంది. ఈడీ అధికారులను సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా సెర్చ్ వారెంట్తోనే వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో గురువారం సాయంత్రం ఈడీ బృందం సీఎం ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లింది. సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో సీఎం నివాసానికి ఆప్ నేతలు తరలివస్తున్నారు. ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ఎవరిని అనుమతించడం లేదు. ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ సీఎం ఇంటికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా ఈడీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఆయన బయటనే వేచి చూస్తున్నారు. ఈడీ యాక్షన్ను ముందుగానే ఊహించిన కేజ్రీవాల్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్కు హైకోర్టులో ఈరోజు ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని సోదాలు జరుపుతున్నారు. मैं तो जिनको कहूँगा वही तो लेके जाएंगे. मैं भी नहीं जाता. थोड़ा पीछे इनको जरूर सर अपने इनको प्लीज वहीं सर साइड प्लीज सर प्लीज सर आप नीचे जा रहे हैं सर गिर जाएगी सर गिर जाएगी सर सर आराम से अरे सामने सर